A and B together finish a piece of work in 10 days. B and C together can finish it in 15 days. A and C together finish it in 18 days. In how many days A, B, C finish it in together? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నాడు అంటే ఏ బి టుగెదర్ కలిసి వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి 10 days టైం పడుతుందంట. బీసీ కలిసి వర్క్ చేసినట్లయితే వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి 15 days టైం అనేది పడుతుందంట. ఏసీ ఇద్దరు కలిసి వర్క్ చేసినట్లయితే వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి 18 days టైం అనేది పడుతుందని చెప్తున్నారు. ఒకవేళ ఏబీసీ ముగ్గురు కలిసి వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అనేసి అడుగుతున్నారు. ఏ ప్లస్ బి వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తే 10 days టైం పడుతుందంట. బీసీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి 15 days టైం పడుతుందంట. ఏసీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి 18 days టైం అనేది పడుతుందంట. సో ఇక్కడ ముగ్గురికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకి 90 అనేది అవుతుంది. కాబట్టి టోటల్ వరకు 90 యాపిల్స్ తినాలి అనేసి మనం అనుకున్నట్లయితే ఇక్కడ 90 యాపిల్స్ ఏబీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తే 10 days టైం తీసుకుంటున్నారు. కాబట్టి 1 dayలో 9 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. ఇదే 90 యాపిల్స్ని బీసీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తే 15 days టైం తీసుకుంటున్నారు. కాబట్టి 6 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది పర్ డేలో. అదేవిధంగా ఇదే 90 యాపిల్స్ తినడానికి ఏసీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తే 18 days టైం తీసుకుంటున్నారు. కాబట్టి 1 dayలో 5 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేస్తే మనకి ఏ అనేది 2 times వస్తుంది, బి అనేది కూడా 2 times వస్తుంది, సి అనేది కూడా 2 times వస్తుంది. కాబట్టి 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి మనం చేసుకున్నట్లయితే 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి మనం చేసుకున్నట్లయితే ఇక్కడ ఎఫిషియన్సీ అనేది ఏమవుతుందంటే 9 + 6 చేస్తే మనకి 15 అనేది అవుతుంది, 15 + 5 చేస్తే 20 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి 20 అనేది అవుతుంది. కాబట్టి మనం 20 అనేది 2లో 10 times క్యాన్సిలేషన్ జరుగుతుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వీళ్ళకి ఎఫిషియన్సీ వీళ్ళ ముగ్గురు కలిసి వర్క్ చేస్తే రోజుకి ఎన్ని యాపిల్స్ తినగలరు అంటే 10 యాపిల్స్ తినగలరు. 90 యాపిల్స్ తినడానికి ఎన్ని డేస్ టైం పట్టిద్ది అంటే రోజుకి 10 యాపిల్స్ చొప్పున 9 days టైం అనేది పడుతుంది. అంటే ఆప్షన్ సి అనేది క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం చూసుకుంటే వీళ్ళ ముగ్గురు కలిసి వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ అనేసి అడుగుతున్నారు. 9 days అనేది అవుతుంది. ఆప్షన్ సి. 6 men and 8 women could finish a work in 14 days, whereas 8 men and 12 women could finish the same work in 10 days. How much time would be taken to finish the same work if 1 man worked alone? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 6 men 8 women వర్క్ చేస్తే కనుక వర్క్ అనేది 14 daysలో కంప్లీట్ అవుతుందంట. అలా కాకుండా 8 men 12 women వర్క్ చేసినట్లయితే వర్క్ అనేది 10 daysలో కంప్లీట్ అవుతుందంట. అయితే ఇక్కడ అదే వర్క్ని ఒక మ్యాన్ వర్క్ చేసినట్లయితే కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అనేసి క్వశ్చన్లో అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 6 men అదేవిధంగా 8 women వీళ్ళు కలిసి 14 days పాటు వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవుతుందంట. ఇదే వర్క్ని ఎవరు చేస్తున్నారంటే వర్క్ అనేది సేమ్ కాబట్టి 8 men 12 women వీళ్ళైతే కనుక వర్క్ని కంప్లీట్ చేయడానికి 10 daysలో కంప్లీట్ చేస్తున్నారంట. 10 days టైం తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ 2 tables ఇది 7 times క్యాన్సిల్, 2 tables ఇది 5 times అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. 7 × 6 చేస్తే మనకి 42 అనేది అవుతుంది. సో ఇక్కడ ఎం కాబట్టి మెన్ కాబట్టి 42m. ఇక్కడ 7 × 8 చేస్తే మనకి 56 అనేది అవుతుంది. కాబట్టి పక్కన డబ్ల్యూ మీన్స్ ఉమెన్ ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా 5 × 8 చేస్తే 40 మెన్ అనేది అవుతుంది. 5 × 12 చేస్తే మనకి ఇక్కడ ఉమెన్ కాబట్టి 5 × 12 చేస్తే 60 ఉమెన్ అనేది అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 42m ఉంది, ఇక్కడ 40m ఉంది. కాబట్టి ఈ 40mని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకున్నట్లయితే 42mలోంచి 40mని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2m అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 56wని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే ఆల్రెడీ ఇక్కడ 60w అనేది ఉంది, 56ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకి 4w అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 4 అనేది 2 tablesతో 2 times క్యాన్సిలేషన్ జరుగుతుంది. కాబట్టి అంటే మెన్కి ఉమెన్కి ఎఫిషియన్సీ రేషియో ఎంత వస్తుందంటే మెన్ వచ్చేసి 2 యాపిల్స్ తింటే ఉమెన్ వచ్చేసి 1 యాపిల్ అనేది తినడం జరుగుతుంది. అంటే ఇక్కడ మెన్ వచ్చేసి 2 parts, ఉమెన్కి ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అనేది ఉంటుంది. కాబట్టి అయితే ఇక్కడ మనకి మెన్ వచ్చేసి 2 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది, ఉమెన్ వచ్చేసి 1 యాపిల్ అనేది తినడం జరుగుతుంది. ఇలా మనం వర్క్ని ఈక్వల్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమి రేషియో వచ్చిందంటే ఎఫిషియన్సీ రేషియో అనేది వస్తుంది. ఎఫిషియన్సీ అంటే మెన్ వచ్చేసి ఎన్ని యాపిల్స్ తినగలడు, ఉమెన్ వచ్చేసి ఎన్ని యాపిల్స్ తినగలడు అనేసి. ఇక్కడ మనకు ఆ వర్క్ ఏంటిదో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ మెన్ ఎఫిషియన్సీ తెలుసు, ఉమెన్ ఎఫిషియన్సీ తెలుసు. కాబట్టి ఇందులో మనం సబ్స్టిట్యూషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇందులో కానీ సబ్స్టిట్యూషన్ చేసుకున్నట్లయితే మనకి ఆ టోటల్ వర్క్ ఏంటో మనకు తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మెన్ వచ్చేసి రోజుకి 2 యాపిల్స్ తింటాడు కాబట్టి 6 × 2 చేస్తే మనకి 12 అనేది అవుతుంది. అదేవిధంగా ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 1 కాబట్టి 8 members ఉన్నారు కాబట్టి 8 × 1 చేస్తే మనకి 8 అనేది రావడం జరుగుతుంది. ఇంటూ 14 కాబట్టి ఇంటూ 14 అంటే ఇక్కడ టోటల్ వర్క్ అనేది ఏమవుతుందంటే 12 + 8 చేస్తే 20 అనేది అవుతుంది. ఇంటూ 14 కాబట్టి 20 × 14. సో ఈ వర్క్ని ఎవరు చేయాలంటే మనకి ఇక్కడ 1 men చేయాలనేసి క్వశ్చన్లో చెప్తున్నాం. 1 men అయితే కనుక 1 men యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే మనకి ఇక్కడ వచ్చేసి రోజుకి 2 యాపిల్స్ చొప్పున తినగలరు. కాబట్టి రోజుకి 2 యాపిల్స్ చొప్పున తినగలరు. కాబట్టి మెన్ యొక్క ఎఫిషియన్సీ 2 కాబట్టి 20 అనేది 2 tablesతో మనకి 10 times అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. 10 × 14 చేసినట్లయితే మనకి 140 అనేది అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుందంటే ఆప్షన్ ఏ 140 అనేది అవుతుంది.
ఏ గ్రూప్ ఆఫ్ men decided to complete a work in 10 days, but 5 of them remained absent. If the rest of the group completed the work in 12 days, find the original number of men. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఇనిషియల్గా కొంతమంది ఉన్నారు పర్సన్స్, ఆ పర్సన్స్ వర్క్ చేసినట్లయితే 10 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుందంట. మనకి ఇనిషియల్గా ఎంతమంది పర్సన్స్ ఉన్నారో మనకు తెలియదు కాబట్టి లెటర్స్ పీ పర్సన్స్ ఉన్నారనేసి మనం అనుకున్నట్లయితే ఈ పీ పర్సన్స్ 10 డేస్ పాటు వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవుతుందంట. అయితే ఇప్పుడు పీ పర్సన్స్ 10 డేస్ పాటు వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. బట్ వర్క్ అనేది ఈ విధంగా జరగట్లేదు. ఇప్పుడు ఈ పీ అనే పర్సన్స్లో కొంతమంది పర్సన్స్ ఆబ్సెంట్ అవుతున్నారు. ఎంతమంది పర్సన్స్ ఆబ్సెంట్ అవుతున్నారు అంటే 5 పర్సన్స్ ఆబ్సెంట్ అవుతున్నారని చెప్తున్నారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే P-5 అనేది అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే పర్సన్స్ ఉన్నారో 5 మెంబర్స్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటున్నారంటే 12 డేస్ అనేది టైం తీసుకుంటున్నారంట. అయితే ఒరిజినల్గా ఎంతమంది మెన్ ఉన్నారనేసి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2 టేబుల్ తోటి ఇది 5 టైమ్స్ క్యాన్సిల్, 2 టేబుల్ తోటి ఇది 6 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి P×5 చేస్తే 5P అనేది అవుతుంది. అదేవిధంగా 6 P చేస్తే ఇక్కడ 6P అనేది అవ్వడం జరుగుతుంది. మైనస్ 6 చేస్తే 30 అనేది అవుతుంది. ఇప్పుడు మనం ఈ 5Pని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళి 30 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే పర్సన్స్ అనే వాళ్ళు ఎంతమంది వస్తున్నారంటే 30 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 30 men అనేసి ఒరిజినల్గా ఉన్నారనేసి చెప్పొచ్చు. A can do a piece of work in 24 days and B can do 2/5 of the same work in 12 days. Both work together for 6 days. How much work in still left? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఏ వచ్చేసి ఒక పనిని పూర్తి చేయడానికి 24 డేస్లో పూర్తి చేయగలంట. బి అయితే కనుక 2/5 ఆఫ్ వర్క్ చేయడానికి 12 డేస్ టైం పడుతుందంట. ఒకవేళ వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేసినట్లయితే 6 డేస్ పాటు. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో లెఫ్ట్ ఓవర్ వర్క్ అనేసి అడుగుతున్నారు. అంటే వర్క్ అనేది ఎంత మిగిలిపోయింది, అది ఫ్రాక్షన్లో ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ సార్ మనం చూసుకున్నట్లయితే ఏ వచ్చేసి పనిని పూర్తి చేయడానికి 24 డేస్లో పూర్తి చేయగలంట. బి అయితే కనుక 2/5 ఆఫ్ ద వర్క్ 2/5 ఆఫ్ ద వర్క్ చేయడానికి 12 డేస్ టైం తీసుకుంటున్నాం. అయితే బి వచ్చేసి కంప్లీట్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటున్నారో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా కానీ డినామినేటర్లో ఉండేది టోటల్ వర్క్ అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. న్యూమరేటర్లో ఉండేది వర్క్ డన్, అంటే ఎంత వర్క్ అనేది కంప్లీట్ అయింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 పార్ట్స్ వర్క్ చేయడానికి 12 డేస్ టైం తీసుకుంటున్నారు బి. 1 పార్ట్ వర్క్ చేయడానికి అయితే కనుక మనకి ఏమవుతుందంటే 12 అనేది 2లో 6 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి 1 పార్ట్ వర్క్ చేయడానికి 6 డేస్ టైం పడుతుంది. టోటల్ వర్క్ వచ్చేసి 5 పార్ట్స్ కాబట్టి 5 పార్ట్స్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అంటే బీకి 30 డేస్ టైం అనేది పడడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి సింపుల్గా చూసుకోవాలంటే ఇక్కడ 12 అనేది 2లో 6 టైమ్స్ క్యాన్సిల్, ఈ 5ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నట్లయితే 30 అనేది అవుతుంది. అంటే ఏ అయితే కనుక 24 డేస్లో పని పూర్తి చేయగలంట, బి అయితే కనుక 30 డేస్లో చేయగలంట. ఒకవేళ వీళ్ళిద్దరు కలిసి 6 డేస్ పాటు వర్క్ చేస్తే ఇంకా ఎంతవరకు మిగులుతుంది, అది ఫ్రాక్షన్లో ఎంత అనేసి అడుగుతున్నారు. కాబట్టి సింపుల్గా ఇక్కడ బి వచ్చి 30 డేస్ కాబట్టి బి వచ్చేసి 30 డేస్ టైం తీసుకుంటున్నారు. కాబట్టి సింపుల్గా వీళ్ళిద్దరు ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం వచ్చేసి 120 అనేది అవుతుంది. కాబట్టి టోటల్ వర్క్ వచ్చేసి 120 యాపిల్స్ అనేసి మనం అనుకుంటే ఈ 120 యాపిల్స్ తినడానికి ఏ వచ్చేసి 24 డేస్ టైం తీసుకుంటున్నారు. కాబట్టి 1 డేలో 5 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. ఇదే 120 యాపిల్స్ తినడానికి బీకి అయితే 30 డేస్ టైం పడుతుంది. కాబట్టి 1 డేలో 4 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కలిసి అంటే ఏ ప్లస్ బి వీళ్ళిద్దరు కలిసి రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారంటే ఏ వచ్చేసి 5 యాపిల్స్ తింటున్నాడు, బి వచ్చేసి 4 యాపిల్స్ తింటున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి పర్ డేలో 9 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. అలా వీళ్ళిద్దరు కలిసి 6 డేస్ పాటు కలిసి వర్క్ చేస్తారనేసి చెప్తున్నారు. రోజుకి 9 యాపిల్స్ తింటారు కాబట్టి 6 డేస్ పాటు వర్క్ చేసినట్లయితే మనకి 9 × 6 చేస్తే 54 అనేది అవుతుంది. అయితే ఇంకా ఎంత వర్క్ అనేది మిగులుతుంది అంటే 66 అనేది మిగులుతుంది. కాబట్టి 120లోంచి 54 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 66 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి టోటల్ వర్క్ ఏంటంటే ఇక్కడ మనకి ఎంత వర్క్ అనేది మిగులుతుంది అనేసి అడుగుతున్నారు. కాబట్టి ఫ్రాక్షన్లో డినామినేటర్లో టోటల్ వర్క్ అనేది రాసుకోవాలి. టోటల్ వర్క్ ఎంత అంటే 120. ఇప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంత అనేది మిగులుతుంది అంటే 66 అనేది మిగులుతుంది. కాబట్టి 66 యాపిల్స్. దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనం ఇక్కడ చూస్తున్నట్లయితే 2 టేబుల్తో ఇది 33 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 2 టేబుల్తో ఇది 60 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మళ్ళీ అగైన్ 3 టేబుల్స్తో క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే 3 టేబుల్తో 11 టైమ్స్ క్యాన్సిల్, 3 టేబుల్తో 20 టైమ్స్ క్యాన్సిల్ అన్నప్పుడు ఏమవుతుందంటే 11/20 అనేది ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ సి ఆన్సర్ అనేది అవుతుంది. P can do a work in 10 days. Q can do the same work in 15 days. If they work together for 5 days, how much of the work will be they complete? సో ఇక్కడ కూడా క్వశ్చన్లో మనకి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది, ప్రీవియస్గా మనం చేసినవి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ అనేది మిగిలిపోయింది అనేసి అడుగుతున్నారు. ఇందులో ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది అనేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పి అయితే కనుక 10 డేస్లో పూర్తి చేయగలంట, క్యూ అయితే కనుక 15 డేస్లో పూర్తి చేయగలంట. అయితే ఇక్కడ మనకి వీళ్ళిద్దరు కలిసి 5 డేస్ పాటు వర్క్ చేశారు. సింపుల్గా వీటికి ఎల్సిఎం అనేది ఏమవుతుందంటే టోటల్ వర్క్ వచ్చేసి 30 యాపిల్స్ అనేసి మనం తీసుకుంటే ఈ 30 అనేది ఏ విధంగా వస్తుందంటే పీలో అదేవిధంగా క్యూలో పీ అయితే కనుక 10 డేస్ టైం తీసుకుంటుండు, క్యూ అయితే 15 డేస్ టైం తీసుకుంటుండు. 10లో 15లో పోయేటువంటి నెంబర్ 30 కాబట్టి సింపుల్గా ఈ రెండింటికి కలిసి 30 అనేది అవుతుంది. టోటల్ వర్క్ 30 యాపిల్స్ అనుకుంటే ఈ 30 యాపిల్స్ పీ అయితే కనుక 10 డేస్లో కంప్లీట్ చేస్తుంది. కాబట్టి రోజుకి 3 యాపిల్స్ చొప్పున తినడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే 30 యాపిల్స్ని తినడానికి క్యూ అయితే కనుక 15 డేస్ టైం తీసుకుంటున్నారు. అంటే 1 డేలో 2 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది.
ఒకవేళ వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తే పీ ప్లస్ క్యూ వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తే వన్ డేలో పీ అయితే కనుక 3 యాపిల్స్ తింటున్నాడు, క్యూ అయితే కనుక 2 యాపిల్స్ తింటున్నాడు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి వన్ డేలో 5 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. కాబట్టి అంటే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్ పాటు వర్క్ చేశారంటే 5 డేస్ పాటు వర్క్ చేశారనేసి చెప్పడం జరుగుతుంది. వన్ డేలో 5 యాపిల్స్ అయితే 5 డేస్ పాటు తిన్నట్లయితే మనకి 25 యాపిల్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్ వర్క్ ఏంటంటే 30 యాపిల్స్. ఇందులో ఎంత వర్క్ అనేది కంప్లీట్ అయిందంటే 5 డేస్ పాటు వీళ్ళు 25 యాపిల్స్ అనేది తినేశారు. ఇక్కడ కూడా ఎంత వర్క్ కంప్లీట్ అయింది అనేసి అడుగుతున్నారు. ఎంత వర్క్ కంప్లీట్ అయిందంటే 20 యాపిల్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి 25 యాపిల్స్ టోటల్ 30 యాపిల్స్ అయితే అందులో 25 యాపిల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది మనకి ఫ్రాక్షన్లో ఎంత అనేసి అడుగుతున్నాడు. 5 టేబుల్తో ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ 25 అనేది 5 టేబుల్తో 30 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి ఏమవుతుందంటే 5/6 అనేది అవుతుంది. 5/6 అంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. If 12 men and 6 boys can do a work in 4 days and 4 men and 14 boys can do the same work in 8 days, then find the ratio of efficiency of the man and the boy. సో ఇక్కడ మ్యాన్కి బాయ్కి ఎఫిషియన్సీ రేషియో అనేది అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 12 men అదేవిధంగా 6 boys వర్క్ చేస్తే 12 men 6 boys వర్క్ చేసినట్లయితే వర్క్ అనేది 4 డేస్లో కంప్లీట్ అవుతుందంట. అయితే ఇదే వర్క్ని 4 men అదేవిధంగా 14 boys వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి 8 డేస్లో కంప్లీట్ అవుతుందంట. అయితే ఇక్కడ మనకి ఎఫిషియన్సీ రేషియో అనేది అవుతుంది. దీన్ని మనం ఈక్వల్ చేసుకున్నట్లయితే మెన్కి బాయ్కి ఎఫిషియన్సీ రేషియో డైరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 4 టేబుల్తో 4 అనేది 1 టైం క్యాన్సిల్, 4 టేబుల్తో 8 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి బోత్ సైడ్స్ మనం 4 టేబుల్ తోటి సింప్లిఫై చేసాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే 12m అదేవిధంగా 6b దట్ ఈస్ ఈక్వల్స్ టు 4m. అంటే ఇక్కడ 4m కాదు ఏమవుతుంది 2 ఇంటూ మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ 4m చేస్తే మనకి 8m అనేది అవ్వడం జరుగుతుంది. 2 ఇంటూ 14 చేస్తే మనకి 28b అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం మెన్ సపరేట్ బాయ్ని సపరేట్ చేసినట్లయితే ఇక్కడ మనకి 12m ఉంది, ఇక్కడ 8m ఉంది కాబట్టి ఈ 8mని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే 12mలోంచి 8m సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 4m అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 28bలోంచి 6bని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 22b అనేది అవ్వడం జరుగుతుంది. సింప్లిఫై చేసుకున్నట్లయితే 2 టేబుల్తో ఇది 4 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్, 22 అనేది 2 టేబుల్తో 11 టైమ్స్ క్యాన్సిల్. అంటే మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 11, బాయ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 2 కాబట్టి అంటే మెన్ టు బాయ్ ఎఫిషియన్సీ రేషియో అనేది ఏమవుతుందంటే మెన్ టు బాయ్ 11:2 అనేది రావడం జరుగుతుంది. 11:2 అంటే ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. మెన్కి బాయ్కి ఎఫిషియన్సీ రేషియో అడిగారు కాబట్టి సో ఇక్కడ మనం ఆర్డర్ అనేది చూసుకోవాలి. మెన్కి బాయ్కే కాబట్టి 11:12 అనేది అవుతుంది. A alone can finish a work in 3 days. B alone can finish this work in 7 days. If A and B work together for 2 days, then what part of the work will be left? సో ఇక్కడ కూడా ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ అనేది మిగిలిపోయింది అనేసి అడుగుతుంటారు. ఫ్రాక్షన్లో ఎంతవరకు మిగిలిపోయింది అనేసి ఇక్కడ కూడా ఏమని చెప్తున్నారంటే ఏ అయితే కనుక ఒక పనిని పూర్తి చేయడానికి 3 days టైం తీసుకుంటాడంట, బి అయితే కనుక 7 days టైం తీసుకుంటాడంట. అయితే వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తే ఇక్కడ 2 days పాటు వర్క్ చేస్తారంట. ఏబి ఇద్దరు కలిసి సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 3కి 7కి 21 అనేది అవుతుంది కాబట్టి అంటే టోటల్ వర్క్ వచ్చేసి 21 యాపిల్స్ అనేసి మనం అనుకున్నట్లయితే ఈ 21 యాపిల్స్ తినడానికి ఏకైతే 3 days టైం తీసుకుంటున్నారు కాబట్టి 1 డేలో 7 యాపిల్స్ అనేది తింటున్నారు. ఇక్కడ ఇదే 21 యాపిల్స్ తినడానికి బి అయితే కనుక 7 days టైం తీసుకుంటున్నారు కాబట్టి 1 డేలో 3 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేసినట్లయితే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్ పాటు వర్క్ చేస్తారంట 1 డేలో వీళ్ళిద్దరు కలిసి 10 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. ఎందుకంటే ఏ వచ్చేసి 7 యాపిల్స్ తింటున్నారు, బి వచ్చేసి 3 యాపిల్స్ తింటున్నారు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి 1 డేలో 10 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కలిసి 2 days పాటు వర్క్ చేశారు. 2 days పాటు వర్క్ చేస్తే 1 డేలో 10 యాపిల్స్ తింటే 2 డేస్లో 20 యాపిల్స్ అనేది తింటారు. అంటే రిమైనింగ్ ఎంత మిగులుతుంది టోటల్ 20 యాపిల్స్ అయితే అందులో 21 యాపిల్స్ అయితే టోటల్ అందులో 20 యాపిల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఎన్ని యాపిల్స్ మిగిలిపోయాయి అంటే 1 యాపిల్ అనేది మిగిలింది. అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ ఓవర్ వర్క్ కాబట్టి టోటల్ వర్క్ ఎంత అంటే 21 యాపిల్స్. ఇక్కడ లెఫ్ట్ ఓవర్ వర్క్ ఎంత వరకు మిగిలిపోయింది అంటే 1 part వరకు మిగిలిపోయింది, 1 యాపిల్ అనేది మిగిలిపోయింది కాబట్టి న్యూమరేటర్లో మిగిలిపోయినటువంటి వర్క్ ఎందుకంటే మనకి లెఫ్ట్ ఓవర్ వర్క్ గురించి మాత్రమే అడుగుతున్నారు కాబట్టి 1/21 మనకి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఆన్సర్ డి అనేది అవుతుంది. ఏ కెన్ డూ 1/3 part ఆఫ్ ది వర్క్ ఇన్ 5 days. బి కెన్ డూ 2/5 ఆఫ్ ది వర్క్ ఇన్ 10 days. ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇఫ్ ద వర్క్ టుగెదర్. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి ఏమని చెప్తున్నారంటే 1/3 ఆఫ్ ద వర్క్ ఎవరు చేస్తున్నారంటే ఏ చేస్తున్నాడంట. 1/3 ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేయడానికి 5 days టైం తీసుకుంటున్నారంట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైనా కానీ డినామినేటర్లో ఉండేది టోటల్ వర్క్ అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. న్యూమరేటర్లో ఉండేది వర్క్ డన్. అంటే టోటల్ 3 parts అయితే వర్క్ అనేది అందులో 1 part వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఈ 1 part వర్క్ అనేది కంప్లీట్ చేయడానికి ఏకి 5 days టైం అనేది పడుతుంది. 1 part వర్క్ని కంప్లీట్ చేయడానికి 5 days టైం పడుతుంది. 3 parts వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అంటే 15 days టైం అనేది పడుతుంది. కాబట్టి లేదంటే కనుక ఈ 3ని రైట్ ఆన్సర్ తీసుకెళ్తే మనకి డైరెక్ట్గా ఏ వచ్చేసి 15 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా బి తీసుకున్నట్లయితే బి వచ్చేసి 2/5 ఆఫ్ ద వర్క్ 2/5 ఆఫ్ ద వర్క్ ఎవరు చేస్తున్నాడు అంటే బి చేస్తున్నాడు. చేయడానికి 10 days టైం అనేది తీసుకోవడం జరుగుతుంది.
అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి డినామినేటర్లో ఉండేది టోటల్ వర్క్ కాబట్టి న్యూమరేటర్లో ఉండేది వర్క్ డన్. అంటే టోటల్ వర్క్ 5 పార్ట్స్ అయితే అందులో 2 పార్ట్స్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఈ 2 పార్ట్స్ వర్క్ని బి వచ్చేసి చేయడానికి 10 days టైం తీసుకుంటుండు. అంటే 1 part వర్క్ అనేది ఏమవుతుందంటే 2 parts వర్క్ కంప్లీట్ చేయడానికి 10 days అయితే 1 part అనేది ఏమవుతుందంటే 5 అనేది అవుతుంది. 1 part వర్క్ కంప్లీట్ చేయడానికి 5 days టైం తీసుకుంటే టోటల్ వర్క్ వచ్చేసి 5 parts కాబట్టి మనకి టోటల్ వర్క్ 5 parts కాబట్టి 1 part వచ్చేసి 5 అనేది అవుతుంది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ తీసుకెళ్తే సింపుల్గా మనకి 25 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం టోటల్ బి వర్క్ చేసినట్లయితే వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఇక్కడ మనకి ఏమేమి వచ్చిందంటే ఏ 15 days అనేది వచ్చింది, బి 25 వచ్చింది. కాబట్టి సింపుల్గా వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తే వర్క్ అనేది ఎన్ని డేస్ టైం పడుతుంది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏకైతే కనుక మనకి ఎంత వచ్చిందంటే ఏకి వచ్చేసి 15 అనేది రావడం జరిగింది. అదేవిధంగా బీకి ఎంత వచ్చిందంటే మనకి 25 అనేది వచ్చింది. కాబట్టి అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమవుతుందంటే 150 అనేది ఎల్సిఎం రావడం జరుగుతుంది. 150 ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ లేదు అనుకుంటే 75 కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి సింపుల్గా మనం 75 ఈ 2 నెంబర్లు పోయే నెంబర్ని మనం ఎల్సిఎం కింద తీసుకున్నట్లయితే ఇదే టోటల్ వర్క్ అనేది అవుతుంది. టోటల్ వర్క్ వచ్చేసి 75 యాపిల్స్ అనేసి మనం అనుకున్నట్లయితే ఈ 75 యాపిల్స్ని ఏ వచ్చేసి 15 daysలో తినగలుగుతున్నాడు. కాబట్టి అంటే రోజుకి 5 చొప్పున తింటున్నాడు. ఇదే 75 యాపిల్స్ని బి అయితే 25 days టైం తీసుకుంటున్నాడు. అంటే 1 dayలో 3 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కలిస్తే ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే 1 dayలో ఏ వచ్చేసి 5 బి వచ్చేసి 3 కాబట్టి ఇద్దరు కలిస్తే 8 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. కాబట్టి ఈ 75 యాపిల్స్ ఈ టోటల్ వర్క్ని ఏ బి ఇద్దరు కలిసి చేయాలంటున్నాను. ఈ 75 యాపిల్స్ని రోజుకి 8 చొప్పున తిన్నట్లయితే వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 75/8 చేస్తే మనకి 9 times చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. 8 men working 9 hours a day can complete a task in 20 days. How long will 7 men working 10 hours a day take to complete the same task? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నాడు అంటే 8 men రోజుకి 9 hours చొప్పున 20 days పాటు వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవుతుందంట. అయితే ఇదే వర్క్ వీళ్ళు ఏదైతే వర్క్ చేస్తారో ఇదే వర్క్ని 7 men రోజుకి 10 hours చొప్పున వర్క్ చేస్తే మనకి వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అనేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సింప్లిఫై చేసినట్లయితే 20 అనేది 10లో 2 times క్యాన్సిలేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే డినామినేటర్లో 7 అనేది రావాలి. కాబట్టి అంటే ఇవి ఎక్కడ కూడా ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ అనేది జరగట్లేదు. కాబట్టి డినామినేటర్లో 7 అనేది రావాలి. అంటే ఇక్కడ 7 ఉన్నటువంటి ఆప్షన్ ఓన్లీ ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. 15 men or 25 women can reap a field in 22 days. How many days will 9 men and 18 women take to reap it? అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నాడు అంటే 15 men వర్క్ చేస్తే వర్క్ అనేది 22 daysలో కంప్లీట్ అవుతుందంట. లేదు అనుకుంటే 25 ఉమెన్ వర్క్ చేసిన వర్క్ అనేది 22 daysలో వర్క్ అనేది కంప్లీట్ అవుతుందంట. ఇక్కడ నుంచి మనం ఎఫిషియన్సీ రేషియో ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే ఎఫిషియన్సీ రేషియో అంటే 15 men 22 days పాటు వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇదే వర్క్ని ఉమెన్ అయితే కనుక 25 women 22 days పాటు వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే సింపుల్గా 22 అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. 5 టేబుల్తో ఇది 3 times క్యాన్సిల్, 5 timeతో ఇక్కడ 5 times క్యాన్సిల్. కాబట్టి ఇక్కడ మనకి సింప్లిఫై చేసుకున్నట్లయితే మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 5 అనేది రావడం జరుగుతుంది. ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 3 అవుతుంది. కాబట్టి మెన్ టు ఉమెన్ ఎఫిషియన్సీ రేషియో అనేది ఏమవుతుందంటే 5:3 అనేది అవుతుంది. 5:3. అయితే ఇక్కడ ఒకసారి మనకి ఆ టోటల్ వర్క్ ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ మనకి టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మెన్ అయితే కనుక 5 యాపిల్స్ తింటున్నాడంట, ఉమెన్ అయితే కనుక 3 యాపిల్స్ తినడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఇందులో కానీ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే టోటల్ వర్క్ ఏంటో తెలుస్తుంది. నేను ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను సబ్స్టిట్యూషన్ చేస్తున్నా 15 ఒక మెన్ అయితే కనుక 5 యాపిల్స్ తినగలరు. ఇక్కడ ఎంతమంది మెన్ ఉన్నారంటే 15 men. కాబట్టి 15 × 5 చేస్తే మనకి 15 × 5. అదేవిధంగా ఎన్ని డేస్ పాటు వర్క్ చేస్తున్నా అంటే 22 days పాటు వర్క్ చేస్తున్నా. ఇప్పుడు ఈ వర్క్ని ఎవరు చేయాలంటే 9 men ఒక మెన్ వచ్చేసి మనకి 5 యాపిల్స్ తినగలరు. 9 men అయితే కనుక 9 × 5 చేస్తే మనకి 45 అనేది అవుతుంది. 45 అంటే ఒక మెన్ అయితే కనుక 5 యాపిల్స్ తినగలడు. అలాంటిది ఇక్కడ మనకి 9 men ఉన్నారు. కాబట్టి 9 × 5 చేస్తే 45. నెక్స్ట్ అదేవిధంగా 18 women కూడా ఒక ఉమెన్ అయితే కనుక 3 యాపిల్స్ తినగలరు. 18 women అయితే కనుక 54 యాపిల్స్ తినగలరు. ఒక ఉమెన్ అయితే మనకి ఇక్కడ 3 యాపిల్స్ తినగలరు. అక్కడ 18 women ఉన్నారు. కాబట్టి 18 × 3 చేస్తే 54 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి వీళ్ళిద్దరూ కలిస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 99 యాపిల్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. 99 యాపిల్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే టోటల్ వర్క్ ఏంటంటే ఈ టోటల్ వర్క్ని ఇప్పుడు 9 men 18 women చేయాలి. వీళ్ళిద్దరు కలిస్తే మనకి ఇక్కడ అదే ఇక్కడ 9 men 18 women అనే వాళ్ళు 99 యాపిల్స్ తినగలరు. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. 11 టేబుల్తో ఇది 2 times క్యాన్సిల్, 11 టేబుల్తో ఇది 9 times క్యాన్సిల్. కాబట్టి అంటే ఇక్కడ డినామినేటర్లో మనకి 3 అనేది ఇక్కడ మనకి ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి 9కి ఇంకా దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 3 టేబుల్తో ఇది 3 times క్యాన్సిల్,
3 టేబుల్తో అయితే 5 టైమ్స్ క్యాన్సిల్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే 5 × 5 చేస్తే 25 అవుతుంది. 25 × 2 చేస్తే మనకి 50 అనేది రావడం జరుగుతుంది. 50/3 50/3 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 3 అంటే 50/3 3 ఇక్కడ 1 టైం చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే బ్యాలెన్స్ 2 అనేది అవుతుంది. మళ్ళీ 6 టైమ్స్ చేస్తే మనకి 18 అనేది అవుతుంది. కాబట్టి అంటే 16తో స్టార్ట్ అయ్యేటువంటి ఆప్షన్ మనకి ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది క్వశ్చన్ ఆన్సర్ అనేది అవుతుంది. 10 men can complete a task in 18 days. After 6 days, 5 more men join. In how many days the remaining work will be completed? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 10 men 18 days పాటు వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవుతుందంట. 10 men 18 days పాటు వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవుతుందంట. ఒకవేళ ఇలా కాకుండా ఎలా చెప్తున్నారంటే ఆఫ్టర్ 6 days 5 more men జాయిన్. ఆఫ్టర్ 6 days తర్వాత అంటే అప్ టు 6 days వరకు 10 men ఉన్నారు. అప్ టు 6 days వరకు 10 men 6 days పాటు వర్క్ చేస్తే ఇంత వర్క్ అనేది జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే 6 days తర్వాత ఒక 5 members జాయిన్ అవుతున్నారు. ఆల్రెడీ 10 members ఉన్నారు. ఒక 5 members జాయిన్ అయితే ఏమవుతుంది 15 persons అవుతారు. అయితే ఇప్పుడు వీళ్ళు వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 5 టేబుల్ తోటి క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి 10 అనేది 5 టేబుల్తో 2 టైమ్స్ క్యాన్సిల్. 10 అనేది ఇక్కడ కూడా 5 టేబుల్తో 2 టైమ్స్ క్యాన్సిల్. 15 అనేది 5 టేబుల్తో 3 టైమ్స్ క్యాన్సిల్. కాబట్టి ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే సో ఇక్కడ 3 క్యాన్సిలేషన్ జరుగుతుంది, అక్కడ 3 క్యాన్సిలేషన్ జరుగుతుంది, ఇక్కడ కూడా 3 క్యాన్సిలేషన్ జరుగుతుంది. కాబట్టి 3 టేబుల్తో 18 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్. 3 టేబుల్తో 2 అనేది 3 టేబుల్తో 6 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్. అదేవిధంగా 3 కూడా క్యాన్సిల్. కాబట్టి ఇక్కడ మనం సింప్లిఫై చేసుకుంటే 2 × 6 చేస్తే మనకి 12 అనేది రావడం జరుగుతుంది. 2 × 2 చేస్తే 4 అనేది అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు x అవుతుంది. కాబట్టి సింపుల్గా ఇక్కడ మనకి 4ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే x వాల్యూ అనేది ఏమవుతుందంటే 12 - 4 చేస్తే 8 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎన్ని డేస్ అంటే రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి 8 డేస్లో కంప్లీట్ చేయగలరు అనేసి చెప్పొచ్చు. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. 3 men and 2 women can complete a work in 8 days, while 2 men, 3 women can complete the same work in 10 days. In how many days can 2 men and 1 woman complete the same work? సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి ఏమని చెప్తున్నారంటే 3 men 2 women వర్క్ చేస్తే వర్క్ అనేది 8 డేస్లో కంప్లీట్ అవుతుందంట. 3 men 2 women వర్క్ చేస్తే వర్క్ అనేది 8 డేస్లో కంప్లీట్ అవుతుందంట. అదేవిధంగా 2 men 3 women వర్క్ చేస్తే ఇదే వర్క్ని 2 men 3 women వర్క్ చేస్తే వర్క్ అనేది 10 డేస్లో కంప్లీట్ అవుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక నుంచి మనం ఎఫిషియన్సీ రేషియోస్ ఫైండ్ అవుట్ చేసుకుంటే కనుక 2 men 1 woman అయితే కనుక అదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే 2 టేబుల్తో అయితే 4 టైమ్స్ క్యాన్సిల్, 2 టేబుల్తో అయితే 5 టైమ్స్ క్యాన్సిల్. కాబట్టి సింప్లిఫై చేసుకుంటే 4 × 3m చేస్తే మనకి 12m అనేది అవ్వడం జరుగుతుంది. 2 × 4 చేసుకున్నట్లయితే మనకి 8w అనేది అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 × 2m చేస్తే 10m అనేది అవుతుంది. 5 × 3 చేస్తే 15w అనేది అవ్వడం జరుగుతుంది. ఇక నుంచి మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఈ 10mని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ 12m ఉంది. కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తున్నట్లయితే మనకి 2m అనేది అవుతుంది. 2m ఇక్కడ ఆల్రెడీ మనకి 15w ఉంది. ఇది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే 8w అని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 7w అనేది అవుతుంది. 15లోంచి 8wని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక నుంచి మనకి మెన్కి ఉమెన్కి ఎఫిషియన్సీ రేషియో అనేది ఏమవుతుందంటే మెన్ యొక్క ఎఫిషియన్సీ 7 అవుతుంది, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 2 అనేది అవుతుంది. కాబట్టి 7/2 అనేది అవుతుంది. ఇక్కడ మనకి టోటల్ వర్క్ ఏంటిదో మనకు తెలియాలి. కాబట్టి ఇందులో సబ్స్టిట్యూషన్ అనేది చేస్తున్నాను నేను. ఈ మెన్ యొక్క ఎఫిషియన్సీ, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 3 × మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 7. కాబట్టి అంటే ఇక్కడ ఎంతమంది మెన్ ఉన్నారు అంటే 3 men ఉన్నారు. కాబట్టి 21 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 2. కాబట్టి ఇక్కడ 2 ఉన్నారు. కాబట్టి 4 అనేది అవ్వడం జరుగుతుంది. 21 + 4 చేస్తే 25 అనేది అవుతుంది. అయితే ఇక్కడ మనకి వీళ్ళు 8 డేస్ పాటు వర్క్ చేస్తున్నారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే వర్క్ అనేది 25 × 8 అనేది అవుతుంది. ఈ వర్క్ని ఎవరు చేయాలంటే 2 men అదేవిధంగా 1 woman చేయాలి. ఒక మెన్ అయితే కనుక మనకి 7 apples అనేది తినడం జరుగుతుంది. 2 men అయితే కనుక 14 apples అనేది తినడం జరుగుతుంది. 14 apples 2 men అయితే కనుక 1 woman అయితే కనుక మనకి 2 apples తింటున్నారు. కాబట్టి 1 woman అయితే 2 apples తింటున్నారు. అంటే మొత్తం మీద వీళ్ళు 16 apples అనేది తినడం జరుగుతుంది. అంటే దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 16 అనేది 8లో 2 టైమ్స్ క్యాన్సిల్. 25/2 చేసినట్లయితే మనకి 12.5 ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. A and B can do a work in 18 days. B and C can do the same work in 15 days. While A and C can do the work in 12 days. Working together, how much time will they take to complete the work? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఏబీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తే వర్క్ అనేది 18 డేస్లో కంప్లీట్ అవుతుందంట. బీసీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తే వర్క్ అనేది 15 డేస్లో కంప్లీట్ అవుతుందంట. అదేవిధంగా ఏసీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నట్లయితే వర్క్ అనేది 12 డేస్లో కంప్లీట్ అవుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం వీటికి ఎల్సీఎం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఎల్సీఎం అనేది ఏమవుతుందంటే 180 అనేది ఎల్సీఎం అనేది అవుతుంది. సో ఇక్కడ మనం టోటల్ వర్క్ వచ్చేసి 180 apples అనేసి మనం అనుకున్నట్లయితే టోటల్ వర్క్ వచ్చేసి 180 apples అనుకుంటే ఈ 180 అనేది ఈ 18లో మనకి 10 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. కాబట్టి ఏబీ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 10 అనేది అవ్వడం జరుగుతుంది. ఇదే 180 apples బీసీ ఇద్దరు కలిసి వర్క్ చేసి 15 డేస్లో కంప్లీట్ అవుతుంది. కాబట్టి
మనకి 12 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది పర్ డేకి. అదేవిధంగా ఇదే 180 యాపిల్స్ని తినడానికి 12 డేస్ టైం తీసుకుంటున్నారు ఏ అండ్ సి. అంటే 1 డేలో మనకి 15 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 టైమ్స్ ఆఫ్ ఏ, 2 టైమ్స్ ఆఫ్ బి, 2 టైమ్స్ ఆఫ్ సి అనేది వస్తుంది కాబట్టి అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుందంటే ఇక్కడ కూడా మనకి ఎఫిషియన్సీ ఏమవుతుందంటే 10 + 12 చేస్తే 22 అనేది అవుతుంది. 22 + 15 చేస్తే మనకి 37 అనేది అవుతుంది కాబట్టి అంటే ఇక్కడ మనకి ఇది 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, మనకి 1 టైమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి రావాలి కాబట్టి ఈ 2ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే 37/2 అనేది అవ్వడం జరుగుతుంది. ఈ టోటల్ వర్క్ ఎవరు చేయాలంటే ఇక్కడ టోటల్ వర్క్ ఏంటంటే 180 యాపిల్స్ తినాలి. 180 యాపిల్స్ వీళ్ళ ముగ్గురు కలిసి తినాలి కాబట్టి ఈ 180 యాపిల్స్ ఎవరు తినాలంటే ముగ్గురు కలిసి తినాలి. వీళ్ళ ముగ్గురు కలిసి 37/2 యాపిల్స్ తినగలరు. అంటే 180/37/2 యాపిల్స్. ఇప్పుడు సింపుల్గా ఈ 2ని రైట్ హ్యాండ్ న్యూమరేటర్ తీసుకెళ్ళినట్లయితే 180 × 2 చేస్తే మనకి 360 రావడం జరుగుతుంది. 360/37 అనేది ఉంది. అంటే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసి క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ ఒకసారి మనకి ఇక్కడ ఆప్షన్ ద్వారా వెళ్ళినట్లయితే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకుంటే 7 × 8 చేస్తే మనకి 56 అనేది రావడం జరుగుతుంది. 56 అంటే లాస్ట్ డిజిట్ 6 ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత అంటే 7 కాబట్టి 6 + 7 చేస్తే 13 వస్తుంది. కానీ మనకి ఇక్కడ 0 అనేది రావాలి. సో ఆప్షన్ ఏ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 7 × 1 చేస్తే 7 అనేది వస్తుంది. లాస్ట్ డిజిట్ ఇక్కడ 7 ఉంది కాబట్టి +7 చేస్తే 4 అనేది వస్తుంది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ అనేది అవ్వదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 7 × 9 చేస్తే మనకి 63 అనేది అవుతుంది. లాస్ట్ డిజిట్ 3 అనేది రావడం జరుగుతుంది. 3 + 7 చేస్తే 0 అనేది వస్తుంది. కాబట్టి ఇది అవ్వడానికి ఆన్సర్ అనేది ఛాన్స్ ఉంది. ఆప్షన్ సి అనేది అవ్వచ్చు. ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మనకి 7 × 0 చేస్తే 0 అనేది వస్తుంది. +7 చేస్తే మనకి ఇక్కడ కూడా సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా సాటిస్ఫై అవ్వదు. సో ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి అనేది అవుతుంది. ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. బి కెన్ కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. వర్కింగ్ టుగెదర్ ఏ, బి అండ్ సి కంప్లీట్ దిస్ work in 4 1/2 days. If B does not work while A and C work on alternate days starting with C, then in how many days will the work be completed? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఏదైనా ఒక పనిని పూర్తి చేయడానికి 10 days టైం తీసుకుంటారంట. బి అయితే కనుక వర్క్ని కంప్లీట్ చేయడానికి 15 days టైం తీసుకుంటారంట. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి వర్క్ చేసినట్లయితే A + B + C, A + B + C వీళ్ళు ముగ్గురు కలిసి వర్క్ చేసినట్లయితే 4 1/2 అంటే మనం 9/2 అనేసి చెప్పచ్చు. ఇక్కడ మనం సింపుల్గా వీటికి ఎప్పుడైనా కానీ మనకి ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు సపోజ్ A/P, B/Q, C/R ఇలా ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే న్యూమరేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు న్యూమరేటర్స్కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. న్యూమరేటర్స్లో ఎవరు అంటే ఏబీసీ, అంటే ఏబీసీకి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా డినామినేటర్స్కి హెచ్సిఎఫ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే డినామినేటర్స్ PQRకి మనకు హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం అనేది వచ్చింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏం లేకపోతే డినామినేటర్లో 1 ఉన్నట్లు ఇక్కడ కూడా డినామినేటర్లో 1 అనేది ఉంటుంది కాబట్టి న్యూమరేటర్లో మనకి 10 59 ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి ఎల్సిఎం అనేది ఏమని తీసుకోవచ్చు అంటే 90 అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే 10లో క్యాన్సిలేషన్ జరుగుతుంది, 15లో క్యాన్సిలేషన్ జరుగుతుంది, 9లో కూడా క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి. అదేవిధంగా డినామినేటర్లో మనకి ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 అనేది ఉంది. మనకి హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుందంటే 1 అనేది అవుతుంది కాబట్టి 90/1 అంటే 90 అవుతుంది కాబట్టి. సో ఇక్కడ నుంచి మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 90 యాపిల్స్ తినడానికి ఏ అయితే 10 days టైం తీసుకుంటుంది కాబట్టి 1 డేలో 9 యాపిల్ అనేది తినడం జరుగుతుంది. 90 యాపిల్స్ తినడానికి బి అయితే 15 days టైం తీసుకుంటుంది కాబట్టి 1 డేలో ఎన్ని యాపిల్స్ తింటున్నాడు అంటే మనకి 6 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. అదేవిధంగా 90 యాపిల్స్ తినడానికి వీళ్ళ ముగ్గురు కలిసి 9/2 టైం తీసుకుంటున్నారు. అంటే సింపుల్గా 90/9/2 చేస్తున్నట్లయితే 90 అనేది 9లో 10 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి 2 న్యూమరేటర్కి వెళ్తే మనకి 10 × 2 20 అనేది అవ్వడం జరుగుతుంది. 20 అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏసీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తే వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఆల్టర్నేట్గా వర్క్ చేస్తున్నారు. ఆల్టర్నేట్గా ఎవరెవరు వర్క్ చేస్తున్నారు అంటే ఏసీ అంటే బి గురించి ఇక్కడ వర్క్ చేయట్లేదు అనేసి చెప్తున్నారు. స్టార్టింగ్ విత్ సి అనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ విత్ సి ఆల్టర్నేట్గా వర్క్ చేస్తున్నారు. స్టార్టింగ్ విత్ సి ఇక్కడ ఫస్ట్ డే సి వర్క్ చేస్తే సెకండ్ డే ఎవరు వర్క్ చేస్తారంటే ఏ వర్క్ చేస్తాడు. సి యొక్క ఎఫిషియన్సీ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ వీళ్ళ ముగ్గురు కలిసి 20 యాపిల్స్ తినగలరు. ఈ 20 యాపిల్స్లో బి అయితే 6 తింటున్నాడు, ఏ అయితే 9 తింటున్నాడు. ఏబి ఇద్దరు కలిస్తే మనకి 9 + 6 15 యాపిల్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఏబి ఇద్దరు కలిసి 15 యాపిల్స్ తినేస్తున్నారు. 20 యాపిల్స్లో 15 యాపిల్స్ ఏబి ఇద్దరు తినేస్తే సి వచ్చేసి 5 యాపిల్స్ అనేది తింటాడు. అంటే సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 5 అవుతుంది. అయితే ఇక్కడ ఏ యొక్క ఎఫిషియన్సీ కూడా తెలియాలి కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 9. అంటే వీళ్ళిద్దరు కలిస్తే ఫస్ట్ డే సి వర్క్ చేస్తున్నాడు, ఎందుకంటే స్టార్టింగ్ విత్ ఏ సి అని చెప్పారు కాబట్టి ఫస్ట్ డే సి వర్క్ చేస్తున్నాడు, సెకండ్ డే ఏ వర్క్ చేస్తున్నాడు, మళ్ళీ థర్డ్ డే సి వర్క్ చేస్తే ఫోర్త్ డే ఏ వర్క్ చేస్తాడు. ఇలా ఆల్టర్నేటివ్గా వర్క్ చేస్తున్నారు ఏసీ ఇద్దరు కలిసి. అంటే ఇక్కడ సైకిల్ అనేది 2 daysకి జరుగుతుంది కాబట్టి 2 daysలో ఎంతవరకు జరుగుతుందంటే
ఇక్కడ 5 + 9 13, 5 + 9 14 అనేది అవుతుంది. అంటే 14 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. అంటే ఇక్కడ 2 డేస్లో మనకి 14 యాపిల్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ టోటల్ వర్క్ ఏంటంటే 90 యాపిల్స్ కాబట్టి సింపుల్గా దీన్ని మనం సపోజ్ 6 తోటి మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 14 × 6 చేస్తే 84 అనేది అవుతుంది. కాబట్టి 84 యాపిల్స్ అనేవి అవుతున్నాయి. ఇక్కడ 84 యాపిల్స్, ఇక్కడ 14 యాపిల్స్ తినగలరు. 2 డేస్లో 14 యాపిల్స్ తినగలరు. × 6 చేసినట్లయితే మనకి 84 అనేది అవుతుంది. ఇక్కడ కూడా మనం × 6 తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 12 అనేది అవుతుంది. నెక్స్ట్ డే ఎవరు వస్తారంటే మళ్ళీ సి వస్తాడు కాబట్టి సి ఇక్కడ మనకి 5 యాపిల్స్ తినగలరు. అంటే 13th డే అనేది అవుతుంది. ఇక్కడ 5 యాపిల్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనకి 18 అనేది అవుతుంది, 89 అనేది అవుతుంది. ఇంకా 1 యాపిల్ అనేది మిగులుతుంది. అంటే నెక్స్ట్ డే ఎవరు వస్తారంటే ఏ రావాలి. అంటే ఏ వచ్చేసి 9 యాపిల్స్ తినగలడు. అయితే అక్కడ తినడానికి ఒక యాపిల్ మాత్రమే ఉంది, ఎందుకంటే ఇక్కడ 99 కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇంకొక యాపిల్ మాత్రమే ఉంది. అంటే 1/9th డే అనేది సరిపోతుంది. ఆల్రెడీ 13 days వచ్చాయి కాబట్టి 1/9th డే అనేది సరిపోతుంది. అంటే క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 13 1/9 అనేది అవుతుంది. 8 men and 6 women can complete a piece of work in 5 days, while 6 men and 8 women can also complete the same work in 5 days. In how many days will 7 men and 7 women complete the same work? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 8 men అదేవిధంగా 6 women వీళ్ళు 5 days పాటు వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవుతుందంట. అలా కాకుండా 6 men అదేవిధంగా 8 women 5 days పాటు వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 5 క్యాన్సిల్ అనేది జరుగుతుంది. ఇక్కడ 8m అనేది ఉంది, ఇక్కడ 6m అనేది ఉంది. కాబట్టి 6mని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 8mలోంచి 6mని సబ్ట్రాక్ట్ చేస్తే 2m అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ 8w అనేది ఉంది, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 6w అనేది ఉంది. కాబట్టి ఈ 6wని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే 8wలోంచి 6wని తీసేస్తే మనకి 2w అనేది అవుతుంది. ఇక నుంచి మనకి ఎఫిషియన్సీ రేషియో అనేది ఏమవుతుందంటే 1:1 అనేది అవుతుంది. అంటే మెన్కి ఉమెన్కి రేషియో 1:1 అనేది అవుతుంది. అయితే ఈ టోటల్ వర్క్ ఏంటో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మెన్ వచ్చేసి 1 యాపిల్ తినగలడు, ఉమెన్ కూడా 1 యాపిల్ తినగలరు. కాబట్టి ఇక్కడ ఎంతమంది మెన్ ఉన్నారంటే 8 men ఉన్నారు. అంటే 8 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. ఇక్కడ కూడా 6 ఉమెన్ అనేది ఉన్నారు. కాబట్టి ఉమెన్ వచ్చేసి 1 యాపిల్ తినగలరు, అంటే +6 అనేది అవుతుంది. ఇక్కడ 8 + 6 14 అనేది అవుతుంది. వీళ్ళు 5 days పాటు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే వర్క్ని 7 men 7 women కంప్లీట్ చేయాలి. మెన్ వచ్చేసి 1 యాపిల్ తినగలరు, అలా 7 men ఉన్నారు. కాబట్టి 7 యాపిల్స్ కంప్లీట్ అవుతాయి. ఉమెన్ కూడా 7 women ఉన్నారు, ఉమెన్ వచ్చేసి 1 యాపిల్ తినగలరు, అలా 7 women ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా 7 యాపిల్స్ తినగలరు. అంటే వీళ్ళిద్దరు కలిస్తే రోజుకి 14 యాపిల్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. 14 క్యాన్సిలేషన్ జరిగినట్లయితే మనకి ఆప్షన్ డి 5 days అనేది ఆన్సర్ అనేది అవుతుంది. 12 men can build a wall in 24.5 days. How many men would be able to build a 5 such walls in 49 days? సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 49 daysలో 5 వాల్స్ని బిల్డ్ చేయాలి. అయితే ఎంతమంది మెన్ కావాలనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. 12 men 24.5 days పాటు వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే 49 daysలో కంప్లీట్ అవ్వాలి. 49 daysలో కంప్లీట్ అవ్వాలి. అట్లాంటివి మనకి 5 walls అనేవి బిల్డ్ చేయాలి. సో ఇక్కడ 49 daysలో 1 wallని బిల్డ్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుందో తెలుస్తుంది. మనకి 5 walls కాబట్టి × 5 చేసుకున్నట్లయితే అంటే 12 men 24.5 days పాటు వర్క్ చేస్తే ఒక వాల్ని బిల్డ్ చేయగలరు. అయితే మనకి 5 walls బిల్డ్ చేయాలి, 49 daysలో కంప్లీట్ అవ్వాలి. కాబట్టి మనం ఈ విధంగా సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పాయింట్ తీసేసినట్లయితే ఈ పాయింట్ క్యాన్సిలేషన్ చేస్తే మనకి డినామినేటర్ 10 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 10 అనేది 5లో మనకి 2 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 12 అనేది 2లో మనకి 6 times క్యాన్సిలేషన్ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 7 టేబుల్తో క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఇక్కడ ఇది 7 times క్యాన్సిల్, 7 టేబుల్తో ఇది 3 times క్యాన్సిల్, బ్యాలెన్స్ ఎంత ఉందంటే 5 అనేది ఉంది. కాబట్టి మళ్ళీ అగైన్ 35 అనేది 7లో 5 times క్యాన్సిలేషన్ జరుగుతుంది. 6 × 5 చేస్తే మనకి 30 అనేది అవుతుంది. అంటే ఆప్షన్ బి అనేది క్వశ్చన్ ఆన్సర్ అనేది అవుతుంది. A and B can finish a work in 9 days. B and C can finish it in 12 days. A and C can finish it in 18 days. In how many days A, B and C can finish the work together? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే A + B వీళ్ళిద్దరు కలిస్తే వర్క్ అనేది 9 daysలో కంప్లీట్ చేయగలరంట. B + C అయితే కనుక వర్క్ అనేది 12 daysలో కంప్లీట్ చేయగలరంట. A + C అయితే కనుక వర్క్ అనేది 18 daysలో కంప్లీట్ చేయగలరంట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే 9కి 12కి 18కి 36 అనేది ఎల్సిఎం అనేది అవుతుంది. అంటే టోటల్ వర్క్ వచ్చేసి 36 యాపిల్స్ తినాలి అనేసి మనం అనుకున్నట్లయితే ఈ 36 యాపిల్స్ తినడానికి AB ఇద్దరు కలిసి 9 days టైం తీసుకుంటున్నారంటే 1 dayలో 4 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. ఇదే 36 యాపిల్స్ తినడానికి B and C ఇద్దరు కలిసి 12 days టైం తీసుకుంటున్నారు కాబట్టి 1 dayలో 3 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే 36 యాపిల్స్ తినడానికి A and Cకి 18 days టైం తీసుకుంటారు కాబట్టి 1 dayలో 2 యాపిల్స్ అనేది తినడం జరుగుతుంది.
అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 టైమ్స్ ఆఫ్ ఏ ఉన్నాడు 2 టైమ్స్ ఆఫ్ బి ఉన్నాడు అంటే ఏ 2 టైమ్స్ ఉన్నారు బి 2 టైమ్స్ ఉన్నారు సి కూడా 2 టైమ్స్ ఉన్నారు కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే 4 + 3 7 అనేది అవుతుంది 7 + 2 9 అనేది అవుతుంది అంటే ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి 9 యాపిల్స్ అనేది అవుతుంది. మనకు కావాల్సింది 1 టైమే కాబట్టి ఈ 2ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే బై అనేది అవ్వడం జరుగుతుంది. 36 యాపిల్స్ని ఎవరు తినాలంటే ఏబీసీ ముగ్గురు తినాలి. ఏబీసీ ముగ్గురు కలిస్తే మనకి 9/2 తింటున్నారు కాబట్టి 9/2 అయితే 36 యాపిల్స్ని 9/2 రోజుకి 9/2 యాపిల్స్ తిన్నట్లయితే మనకి ఎన్ని డేస్ అనేది టైం పడుతుంది అంటే 36 అనేది 9లో 4 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఈ 2ని న్యూమరేటర్ తీసుకెళ్ళినట్లయితే 4 × 2 చేస్తే మనకి 8 అనేది అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది క్వశ్చన్ ఆన్సర్ అనేది అవుతుంది.